హా! అవునండి. మా వారు ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అవుతున్నారు. అదేంటి రిటైర్మెంట్ అంటావేంటక్క? అవునండి. ముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా మా వారు రిటైర్ అవుతున్నారు. అంటే రిటైర్మెంట్ అని కొంతమంది అంటారు. కొంతమంది దాన్ని డిశ్చార్జ్ అని కొంతమంది అంటారు. అంటే 20 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చలేదు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంది అని అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కదా! సో, అలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీరు 20 ఇయర్స్ తర్వాత విత్ దేర్ పర్మిషన్ మనం సర్వీస్‌ని వదిలేయొచ్చు. కాకపోతే 20 ఇయర్స్ సర్వీస్ అంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు. కాకపోతే ఆయన 20 ఇయర్స్ సర్వీస్ చేశారు. దేశానికి సర్వ్ చేసుకున్నారు. నేను 17 ఇయర్స్ ఆయనతో కలిపి ఒక సోల్జర్ లైఫ్ అనేది చూసాను. అయినా వదిలేసామంటే దాని వెనకాల బలమైన రీజన్ అనేది ఉంటుందని మీరందరూ అర్థం చేసుకోవాలి. మాటల్లో పడి నేను ఈ ప్రాసెస్ చెప్పడమే మర్చిపోయాను. ప్రాసెస్ ఏంటంటే గారెలనమాట. ఒకప్పుడు నాకు వేయటం వచ్చేదే కాదు. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వేయగలుగుతున్నాను. అది కూడా చిన్న చిన్న మినీ గారెలనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగే తింటారా? అంటే బెల్లం గారెలనమాట ఇది. బాబుకి స్నాక్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లంని బాగా మరిగించుకొని ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళకు బెల్లాన్ని బాగా హార్డ్‌గా కొంతమంది చేసుకుంటారు. కొంతమంది కొంచెం లిక్విడ్ టైప్ చేస్తారు. సో, బాబుకి కొంచెం లిక్విడ్‌గా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను అలా ప్రిపేర్ చేశాననమాట. అండ్ హెల్తీగా కూడా ఉంటుంది మంచిదని చెప్పేసి. ఇంకేముంది సూపర్‌గా వచ్చే గారెలైతే మీరు కూడా ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు